శ్రావణమాసం అయితే స్టార్ట్ అయింది కదా. నేనైతే లక్ష్మీదేవికి యాలక్కలు అయితే నానేసి హారం అయితే కుడతానండి. ఇద్దరు పూసలు అయితే తీసుకున్నాను. కొద్దిగా దారం దండికి తెల్ల దారం అయితే తీసుకున్నానండి. నానబెట్టినవి ఇవైతే పూసకి సూట్ తీసుకొని కుట్టుకుంటున్నాను. హారము మధ్యలో పూసలుగా అనేసేవి. ఫ్రెండ్స్ ఇలా అయితే కుచ్చుకోవాలండి. నేనైతే ఇలా హారం అయితే ఎప్పుడు డెకరేషన్ చేసుకుంటాను. మళ్ళీ వచ్చేసి హారం అయితే అయిపోయింది. ఆకులు విక్కచ్చి ఇవి డెకరేషన్ అయితే లక్ష్మీదేవికి కింద విగ్రహానికి అయితే డెకరేషన్ చేసుకుంటానండి. 5 ఆకులు విక్కచ్చి ఈ విధంగా పూలు వేసి ఫస్ట్ 5 ఆకులు వేసి బియ్యం పోసి తట్ట మీద ఇలా పెట్టేసి డెకరేషన్ అయితే చేసుకుంటాను. ఈ నెల అంతా స్టార్ట్ అయినాయి కాబట్టి పండగలు నేనైతే ఈ విధంగా అయితే లక్ష్మీ పూజకి కానీ శ్రావణమాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా ఇలా చేసుకుంటున్నానండి. మన నచ్చిన టైప్లో అయితే చేసుకోవచ్చు. నేను ఈరోజైతే యాలక్క బుడ్డలు హారం అయితే కుట్టుకున్నానండి. మధ్యలో పూసలు అయితే వేసుకున్నాను. ఇలా పూలతో కానీ డెకరేషన్ అయితే చేసుకోవచ్చునండి. చూడు ఫ్రెండ్స్, ఇలా చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నానండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా అండి. నేనైతే బెల్లం అన్నం కానీ వండేసి నైవేద్యం అయితే పెట్టినాను. బెల్లం అన్నము ఫ్రెండ్స్ ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఎప్పుడు చేసుకుంటానండి. మనం ఈ విధంగా ఎట్లయినా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి అలంకారము. బాయ్ బాయ్.